హెల్త్ బాగోలేకపోతే దారిలోనే నడచలేము. ఇంకా ఇలాంటి తాపలు ఎక్కాలంటే ఇంకా ఏదోలా అనిపిస్తుంది మనసుకు కష్టంగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే హాస్పిటల్కి వచ్చాము. 2 డేస్ నుంచి కళ్ళు తిరుగుతున్నాయి. నేను పెద్దగా పట్టించుకోకుండా ఏం కాదులే అనేసి ఉండిపోయినా. బీపీ డౌన్ ఉంటుంది, కొంచెం ఉప్పు తింటే సరిపోతుంది కదా అన్నట్టు. కానీ నిజం చెప్తున్నా, హెల్త్ విషయంలో మాత్రము నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ విషయంలో చేసినా కూడా మనం అలా చేస్తే ఏమవుతుందంటే ఒకటికి పోయి 2-3 ఇదే అవుతాయన్నమాట. దయచేసి ఆరోగ్యం విషయంలో మాత్రము చాలా కేర్గా ఉండాలి. హెల్త్ బాగుంటే మనం ఏదైనా సాధిస్తాము. హాస్పిటల్కి అయితే వచ్చిన తర్వాత నాకు బ్లడ్ టెస్ట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే లైట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అన్నారు. దాన్ని బట్టి ఇంకా ట్యాబ్లెట్లు అవి ఇచ్చారు. తగ్గిపోతుంది, ఇంకా టైం టు టైం తీసుకో బాగా ఫుడ్ అన్నారు. ఇంకా అటు నుంచి అట్లే డిమార్ట్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావడము చాలా తక్కువ. మాకు ఇంట్లో సరుకులు ఏమైనా కావాలంటే కూడా పోలీస్ క్యాంటీన్లోకి వెళ్ళి తీసుకొచ్చుకుంటాము. ఇంకా పిల్లలకి స్కూల్ ఓపెన్ చేశారు కదా, ఇక్కడైతే అన్నీ బాగా ఒకే చోటే దొరుకుతాయి. ముఖ్యంగా అయితే స్లిప్పర్స్, బుక్స్, ఇంకా వాటర్ బాటిల్స్, బ్యాగ్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఒకే చోట. అందుకనేసి వచ్చానన్నమాట. ఇక్కడికి వచ్చిన వెంటనే మా పిల్ల డిమార్ట్లోకి ఏసీ ఉంటుంది కదా, ఏసీ ఉంది చల్లగాలి వస్తుందని ఎగురుతుంది. స్పెట్స్ తీసే అంటుంది. ఉన్నాయి కదా అంటే అలిగేస్తుంది అనమాట. వద్దులే అంటే తీసి అనింది. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసిస్తా అంటే సైలెంట్గా ఉంది. అయితే ఒకసారి పెట్టుకుంటా ఇవి అంటే పెట్టుకో అని చెప్పేసి అన్నాను. అయితే మా షాపింగ్ అంతా మేము చేసుకున్న తర్వాత కౌంటర్ దగ్గరకు వచ్చాము. ఇదిగోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత బిల్లు చూస్తే మామూలుగా లేదు. మాకు తెలిసిన విషయమే కదా, డిమార్ట్ అంటే కరెంటు బిల్లు, ఏసీ బిల్లు అన్నీ మన మీదనే వేస్తారు. సో మేము కొనుక్కునిందేమో 12 వస్తువులు, మాకు బిల్లు వేసిందేమో 1870 రూపాయలు అయితే వేశారు. ఇంకా ఇవైతే లోకల్లో అంటే ఇక్కడ అంగల్లో కొనుక్కున్నాము. ఇవి మా అమ్మాయికి స్లిప్పర్స్, వాటర్ బాటిల్ అవన్నీ కూడా అక్కడ కొనుక్కునేటివి. ఇవ్వండి, ఇవి స్కూల్కి వెళ్ళడానికి ఒక జత అని, ఇంకా ఏదైనా ఫంక్షన్కు వెళ్ళడానికి ఒక జత అని అలా తీసుకున్నాము. ఈ షాపింగ్ అంతా నాది కాదండి, మా అమ్మాయికి సంబంధించిన షాపింగ్ ఇదంతా కూడా. నేనైతే ఏం తీసుకోలేదు, అన్నీ మా అమ్మాయి. ఈ బ్యాగులు తీసుకున్నవన్నీ డిమార్ట్లో తీసుకున్నట్టువే. మా అమ్మాయికి సంబంధించిన షాపింగ్ ఇదంతా. బాక్స్ తీసుకుంది, అదే కావాలంట, వేరేది ఏం వద్దంట. దాంట్లో ఒక గోలీ ఉంది, అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఆడుకోవడానికి బాగుంటుందని అదే తీసుకుంది. ఇదిగోండి, పిల్లలు ఏం తీసుకున్నా కూడా వాళ్ళకు అట్రాక్షన్గా ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.